మొత్తము మీకు కలారా చూస్తున్నట్టున్నారు. ఈరోజు బుధవారం నాడు మన ఇదిగో అప్పన్న గారి భార్య బందయ్యమ్మ, ఈ బందయ్యమ్మ ఈరోజు డెలివరీకి పుట్టినొప్పులతో ఇబ్బంది పడుతుంది సార్. అయితే రహదారి సదుపాయం లేక మేము ఇదిగో ఈ జొల్ల నుంచి ఈ ఘాట్ నుంచి మోసుకొని మినిమం 6 కిలోమీటర్లు అంటే గుమ్మడంగి గ్రామం నుంచి వంటామడ గ్రామం వరకు, అంటే వంటామడ అనే ఊరు ఆ ఊరు వరకు 6 కిలోమీటర్ల వరకు ఈ పేషెంట్ను మోసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి మాకండి. తొందరగా పూర్తి అయ్యేటట్లు మీరు మాకు సహకరిస్తారని మేము మనవి చేస్తున్నాం సార్. ఇటువంటి ఇబ్బంది పూర్వకాలం నుంచి మేము పడుతూనే ఉన్నాం సార్. ఇప్పుడు దాకా 77 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు కూడా ప్రతి పేషెంట్ను జ్వరం వచ్చినా, ప్రెగ్నెంట్, నొప్పులు వచ్చినా సరే, ఏదైనా రోగంతో బాధపడుతున్నట్టు సరే, ఇలాగే పేషెంట్లని ప్రాణం కాపాడుకోవాలంటే మేము ఇలాగే మోసుకొని తీసుకెళ్ళి ఒక 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల దూరం మోసుకొని వెళ్ళి అక్కడి నుంచి ఆటోనో ఒక వేనో ఏదో ఒకటి పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి. సమయానికి ఆ 6 కిలోమీటర్ల మధ్యదారిలో ఆ ప్రాణం ఏమవుతుందో మాకైతే తెలియదు. కొన్ని అయితే దారి మధ్యలో కూడా ప్రాణాలు పోయినటువంటి స్థితులు ఉన్నాయి. దారి మధ్యలో కూడా ఎంతోమంది ఇలాగ మోసుకొని పోతున్నప్పుడు చనిపోయిన వారు కూడా ఉన్నారు సార్. దయచేసి మా మీద కనికరం చూపి మీరు రహదారి తొందరగా పూర్తయ్యేటట్లు మీరు మాకు సహకరిస్తారని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి మేము మనవి చేస్తున్నాం సార్. కనుక మా యందు దయదలిచి గుమ్మడంగి గ్రామంలో ఉన్నటువంటి ప్రజల మీద దయదలిచి మా ప్రాణాలని రక్షిస్తారని, రహదారి తొందరగా కల్పిస్తారని ఈ సమయంలో ఈ విషయం మీకు తెలియపరుస్తూ ముగిస్తున్నాం.